నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబం అందించే ఈ చేప ప్రసాద పంపిణీ ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. రేపు కూడా ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతుంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లుగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తెలిపారు. ఇక మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.4 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయగా ఇక దాదాపు 1,50,000 మందికి సరిపడా 5 క్వింటాళ్ల ప్రసాదాన్ని బత్తిని కుటుంబం తయారు చేసింది. దీనిపై మరిన్ని వివరాలను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాద పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు 2 రోజుల పాటు చేప ప్రసాద పంపిణీ కొనసాగనున్నది. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే ఇక ఉబ్బసం కావచ్చు, అలాగే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులన్నీ కూడా నయమవుతా అన్నట్టుగా కూడా ప్రాచుర్యం పొందిన పరిస్థితి కావచ్చు. మొత్తంగా 180 ఏళ్ల నుంచి ఈ బత్తిని కుటుంబీకులు ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు. దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ హర్యానా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇలా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఈ చేప ప్రసాదం నిన్న నుంచి కూడా ఈరోజు చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు నిన్న నుంచి కూడా క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంగణం అంతా కూడా భక్తుల రద్దీతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక ఈసారి రాత్రి వేళలో ఏదైతే ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు, ప్రధానంగా మృగశిర కార్తెకి సంబంధించి ఈ సంవత్సరం రాత్రి వేళలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన సమయాన్ని ఇప్పుడు మార్చడం జరిగింది. 2 రోజుల పాటు ఈ ఏదైతే చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు 2 రోజుల పాటు పంపిణీ చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నదని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఈ ప్రసాదానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇక క్యూ లైన్లు పెంచడం కావచ్చు, 35 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అలాగే వికలాంగులకు కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించిన క్యూ లైన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే టోకెన్స్ ఇస్తున్నారు. ఏదైతే ఆ టోకెన్ తీసుకున్న తర్వాత కొరమీను పిల్లను మత్స్యశాఖ నుంచి కూడా అందించడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించి కూడా ఈసారి దాదాపుగా 1,50,000కు పైగా ఈ ప్రసాదాన్ని స్వీకరించేందుకు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన భక్తిని కుటుంబంలో ఏదైతే మెడిసిన్ ఉందో ఆ ఏర్పాట్లు కావచ్చు, మత్స్యశాఖ నుంచి కూడా చేప పిల్లల ఏర్పాట్లు కావచ్చు, వీటన్ని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు లక్షలాది మంది ఏదైతే భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, వారికి సంబంధించిన ఏదైతే భోజన సదుపాయం కావచ్చు, టిఫిన్స్ నుంచి అలాగే లంచ్ నుంచి మీల్స్ నుంచి ఇక హెల్త్ పరంగా అన్ని శాఖల సమన్వయంతో కొనసాగుతున్నది. అత్యవసర పరిస్థితులకు సంబంధించి కూడా 5 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్టుగా కూడా పోలీస్ శాఖ నుంచి కూడా స్పష్టమైన ఏదైతే కాసేపటి క్రితమే సిపి సజ్జన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక దాంతోపాటుగా రాత్రి వేళలో ఈసారి ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది కాబట్టి ఇక మహిళలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా షీ టీమ్స్తో పాటుగా మఫ్టీ అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులను ఏర్పాటు చేశాం. పూర్తి స్థాయిలో గ్రౌండ్ అంతా కూడా సీసీనేగా నీడలో కొనసాగుతుంది. ఇక 2 రోజుల పాటు పటిష్ట బందోబస్తు మధ్య కూడా ఈ పంపిణీ కొనసాగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కూడా అన్ని శాఖల సమన్వయం, జిహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఏదైతే మొబైల్ టాయిలెట్స్కి సంబంధించి కావచ్చు, ఇక మరోవైపు పోలీస్ శాఖ నుంచి కూడా భద్రతాపరమైన చర్యలు కావచ్చు, మరోవైపు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఏదైతే పవర్ కట్ ఉన్నా కూడా ఏదైతే ఇక్కడ పవర్ యూనిట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా ఈసారి ఇక్కడ ఎండవేడిమి కావచ్చు, అకాల వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి వాటికి అనుగుణంగా ఇక క్యూ లైన్లో వేచి ఉన్న వారికి కూలర్లు, టర్బో కూలర్లు అలాగే ఫ్యాన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక క్యూ లైన్కి సంబంధించి కూడా గతంలో మాదిరిగానే ఒక దాదాపుగా 1000 నుంచి 1500
మందిని వదిలిన తర్వాత మరో 1000 నుంచి మరో 1500 మందిని ఇతర క్యూ లైన్లకు వదిలే విధంగా కూడా ఈసారి ఆ సౌకర్యాన్ని మరోసారి ఈసారి కూడా తీసుకురావడం జరిగింది. ఇక మొత్తంగా 2 రోజుల పాటు ఈ బత్తిని కుటుంబీకులకు సంబంధించి కూడా చేప ప్రసాదాన్ని ఏదైతే ఇవ్వనున్న పరిస్థితి ఉంది. ఇక ఎవరైనా మిగిలిన ఉంటే దూదుబౌలిలోని తన కుటుంబంలో తన నివాసంలో కూడా చేప ప్రసాద పంపిణీ చేస్తామని కూడా బత్తిని కుటుంబీకులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా 2 రోజుల పాటు ఈ చేప ప్రసాద పంపిణీ కొనసాగనున్నది. ఇక భద్రతాపరమైన చర్యలు కావచ్చు, అలాగే ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈసారి చేప ప్రసాద పంపిణీకి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని కూడా ఇప్పటికీ అధికారులు కావచ్చు, మరోవైపు మంత్రులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి తరలి వస్తుంటారో వారికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు, అలాగే బస్సు సౌకర్యంతో పాటుగా మెట్రోకి సంబంధించిన సమయాల్లో కూడా మార్పులు చేసిన పరిస్థితి కావచ్చు. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు వస్తారో వాళ్ళకి సంబంధించి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కావచ్చు, కమ్యూనికేషన్ పరంగా కూడా వాళ్ళ లాంగ్వేజ్ కూడా కమ్యూనికేషన్ పరంగా కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా నీడలో ఇప్పుడు చేప ప్రసాద పంపిణీ కొనసాగుతున్నది. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చే వారికి ప్రత్యేకంగా వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించి కూడా వాళ్ళు భోజనాలను ఏర్పాటు చేయడం కావచ్చు. మొత్తంగా అన్ని ఫెసిలిటీస్కి సంబంధించి కూడా ఈ 2 రోజుల పాటు చేప ప్రసాద పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఇప్పుడు ఈసారి చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా దాదాపుగా గతంలో 1,20,000 పైగా చేప ప్రసాదాన్ని స్వీకరించారు. ఈసారి 1,50,000 పైగా ఏదైతే చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి సంబంధించి కూడా మత్స్యశాఖ నుంచి కొరమీను పిల్లలు, అలాగే చేప ప్రసాదం బత్తిని కుటుంబం నుంచి కూడా ఫిష్ మెడిసిన్కి సంబంధించి కూడా వారికి సరిపోయేంత అందుబాటులో ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ లక్కీతో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.